హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా రాజా ఇద్దరు కలిసి దొంగను పట్టుకున్నారు కదా. ఇక ఇప్పుడు ఏం జరగబోతుందో పూర్తిగా చూసేద్దాం. అలాగే వీడియో చివరన డిఫరెన్స్ ని కామెంట్ చేయండి. అరే రాజా, ఫోన్ లైవ్. హలో, ఎస్ఐ గారు మీరు త్వరగా వచ్చేయండి. మేము దొంగను పట్టుకున్నాం. వీడిని త్వరగా తీసుకెళ్లి చితకబాదండి. మీ ఇంటి అడ్రస్ ఒకసారి వాట్సాప్ లో లొకేషన్ చెయ్యి కృష్ణ. మేము వెంటనే అక్కడికి వచ్చేస్తాం. ఓకేనా కృష్ణ? ఓకే ఎస్ఐ గారు. ఆల్రెడీ రాజా నేను మీకు మాట్లాడుతుండగానే పెట్టేశాడు. ఒకసారి చెక్ చేయండి. ఓకే కృష్ణ, మీరు అలాగే పట్టుకోండి. ఆ దొంగను ఎటు వెళ్లకుండా చూడండి. మేము వెంటనే వచ్చేస్తాం అక్కడికి. ఏంటన్నయ్యా? ఎస్ఐ గారు ఏమన్నారు? ఎంత టైం పడుతుంది వాళ్ళు ఇక్కడికి రావడానికి? వస్తున్నారు రాజా, ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. బాబు గారు ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి. ఇంకా లైఫ్ లో దొంగతనం అనేది చెయ్యను. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్కసారికి వదిలేయండి అయ్యా. లేదు నిన్ను వదిలేది లేదురా దొంగ రాస్కెల్. ఇప్పుడు నిన్ను వదిలేస్తే మళ్ళీ ఇంకా ఎన్ని దొంగతనాలు చేస్తావో. అసలు ఇప్పటి వరకు ఎన్ని చేసావు చెప్పరా? రాజా, అవన్నీ పోలీసులు కక్కిస్తారులే వీడితో. పోలీసులు వచ్చే వరకు వీడిని గట్టిగా పట్టుకొని ఉండాలి మనం. ఇక అప్పుడే చిన్ని వాళ్ళ ఇంటికి చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ మెల్లగా వస్తూ ఉంటారు. హే చింటూ, ఈ రోజు సండే కదా, ఏదైనా గేమ్ వెరైటీగా ప్లాన్ చేద్దామా? వెరైటీగా అంటే ఏముంటుంది మొన్ని? మా టీవీలో బాయ్ ఫైటింగ్ చూసా. మనం కూడా అలా కొట్టుకుందామా? ఈ చింటూ గడికి ఒంటి నిండా వెటకారమే. సరదాగా ఏమైనా గేమ్ ఆడుకుందారా అంటే కొట్టుకుందాం, తిట్టుకుందాం, నెట్టుకుందాం అని అంటున్నాడు. అప్పుడే పోలీసులు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి రామచంద్ర, ఈ మధ్య నేరాలు, ఘోరాలు, దొంగతనాలు జరగకుండా చాలా కట్టడి చేశాం కదా. ఇంతకీ ఈ దొంగ ఎవడై ఉంటాడంట? మొన్న ఆంజనేయ జ్యువెలరీలో పడిన దొంగ మీదనే నా డౌట్ ఉందండి. అయినా ఒక నిమిషంలో అక్కడే ఉంటాం కదా ఎస్ఐ గారు. చూద్దాం, వాడి అంతు చూద్దాం మనం ఈ రోజు. వీళ్ళు ఎలాగైనా నన్ను వదిలేలా లేరు. నా బలం మొత్తం ప్రయోగించి వీళ్ళని నెట్టుకుని పారిపోతాను. అలా అనుకుంటూ ఆ దొంగ వాళ్ళని నెడుతూ ఉంటాడు. అన్నయ్య, మీరు కూడా గట్టిగా పట్టుకోండి. వీడు నన్ను నెట్టేస్తున్నాడు. వదలండి, నన్ను వదలండి. ఇంకెప్పుడు దొంగతనం చేయనని చెప్పాను, అయినా నా మాట వినరా? అలా దొంగ ఇద్దరిని నెట్టేస్తాడు. మరిద్దరిని కింద పడేశాడు వీడు. పారిపోతున్నాడు రాజా, త్వరగా లే, పట్టుకుందాం, లే త్వరగా. ఇదంతా చూసిన ఆవు వెంటనే ఆ దొంగ వెంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా ఆవు వేగంగా వెళ్లి ఆ దొంగను గుద్దేస్తుంది. అయ్యో బాబోయ్, చచ్చాన్రా బాబోయ్. అమ్మోయ్, ఆవు నన్ను ఈ రకంగా గుద్దేసిందేంటి? అమ్మో! అప్పుడే అటువైపు నుండి వస్తున్న పిల్లలు ఆ దొంగని చూసి గట్టిగా అరుస్తూ ఉంటారు. పట్టుకోండి. అలా చిన్ని మున్ని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏంటి రామచంద్ర, ముందర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, పిల్లలు అరుస్తున్నట్టు. త్వరగా చూద్దాం పదా. అలా అనుకుంటూ వెళ్లి వాళ్ళు ఆ దొంగను చూస్తారు. కానిస్టేబుల్ రామచంద్ర వెళ్లి దొంగను పట్టుకుంటారు. ఏరా దొంగ రాస్కెల్, అక్కడ వాళ్ళని విడిపించుకొని వచ్చేస్తున్నావా? నిన్ను జైలు గోడల మధ్యలో ఊచల్లెక్కించాలరా. పద. అంతలో రాజా చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికి వస్తారు. కొట్టండి ఎస్ఐ గారు, వీడిని చితకబాదండి. మమ్మల్ని కింద పడేసి మళ్ళీ పారిపోతున్నాడు. వాడిని వదలకండి.
మేము గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చి డబ్బు ఇంకా నగలు కాజేశాడు. ఇలాగే ఎన్ని ఇళ్లలో కాజేశాడో ఏంటో. హో, ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు రాజా కృష్ణ. వీడికి ఇప్పుడు చూపిస్తాంగా మేం చుక్కలు. పట్టపగలే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి వీడికి. హే రామచంద్ర, వీడిని మధ్యలో కూర్చోబెట్టు. త్వరగా స్టేషన్ కి తీసుకుని వెళ్దాం. ఓకే ఎస్ఐ గారు. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి మీరు ఇంత త్వరగా వచ్చారు మా దగ్గరికి. అరే, ఇది మా డ్యూటీ రాజా. మా కర్తవ్యాన్ని మేము పర్ఫెక్ట్ గా చేయాలి. అప్పుడే ప్రజలు ఇలాంటి రాస్కెల్స్ బారి నుండి సేవ్ అవుతారు కదా. అలా చెప్పి ఎస్ఐ గారు ఆ దొంగని జైలుకు తీసుకుని వెళ్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి. మరలా ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ ఇమేజ్ కి డిఫరెన్స్ ని కామెంట్ లో పెట్టండి, మీ నేమ్ ఇంకా ఊరు కూడా. ఎవరైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ని 10 వీడియోలకు వరుసగా ఇస్తారో వాళ్లకు ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. వారి నేమ్ క్రిస్మస్ రోజున అనౌన్స్ చేస్తాం. Thank you for watching this video. Don't forget to subscribe.